తారా తారా నా కళ్ళు వెనిల పూతున్నా వాళ్ళు. రివీల్ చేయని సర్ప్రైజ్లు ఇంకేమున్నాయో ఎలా చెప్పాలి? కథ చెప్పిన క్రిష్కి స్క్రీన్ మీద ప్రయాణం చేసిన జ్యోతి కృష్ణ డిఫరెన్స్ ఏంటి? Man, he has taken the whole film on his shoulders and అంటే ఫస్ట్ పార్ట్కే 4 ఏళ్ళు అయింది కదా, ఇంకా సెకండ్ పార్ట్ అనే భయం ఏమన్నా ఉందా? సో వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు, larger than life, na? వర్కింగ్ విత్ ప్రభాస్, One of the nicest people in the world. బట్ అంత గ్రాండ్ సక్సెస్ వచ్చిన తర్వాత ఎందుకు నిధి ఇంకా అక్కడే ఉండిపోవడానికి ఏంటి రీజన్? From outside it's different, from inside it's different. నిధి గోల్ ఏంటి? Anything, if the director is good, I'm open to doing it. హరిహర వీరమల్లుకు ముందు హరిహర వీరమల్లుకు తర్వాత అనుకోవచ్చు. I hope I have been successful when it comes to this film. ఏవిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. లేట్ అయినా లేటెస్ట్గా వస్తానంటుంది యంగ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్ నిధి అగర్వాల్. Thank you. తను యాక్ట్ చేసిన 2 పాన్ ఇండియా మూవీస్ బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. సో 4 ఏళ్ల సుదీర్ఘమైన నిరీక్షణకు ఈ రాబోయే సినిమాలతో తెరపడబోతుంది. అందులో మొదటిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన హరిహర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ కాబోతుంది. మరి ఇన్నేళ్ల ఎదురు చూపులు ఫలించే క్షణం దగ్గర పడుతుంది కాబట్టి ఈ వీరమల్లు గురించి అలాగే తన కెరియర్ గురించి నిధి ఏమంటుంది ఇప్పుడు తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే నిధి. Hello, namaste sir. How are ఫస్ట్ you? ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. Thank you. సో సుదీర్ఘమైన నిరీక్షణ. జనరల్గా ఒక హీరోయిన్కి ఇంత లాంగ్ వెయిటింగ్ అనేది చాలా రేర్. అవునండి. బట్ ఆ లేట్ అనేది మాత్రం అనిపించట్లే. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఈ సినిమాకి సంబంధించి వచ్చిన ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ అవునండి. అవన్నీ సినిమా మీద హైప్ని డబుల్ చేసినాయి యాక్చువల్గా. అవును. సో నీకు ఎలా అనిపిస్తుంది? నాకు యాక్చువల్లీ చాలా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఈ ఫిల్మ్ ఫైనలీ ఇట్స్ రిలీజింగ్. అండ్ నాకు ఈ ఒక 5 years జర్నీ లాగా ఉంది. ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను అండ్ చాలా ఎక్స్పీరియన్సెస్ నాకు జరిగింది. ఐ హావ్ గ్రోన్ అ లాట్ యాజ్ అ పర్సన్, ఐ హావ్ గ్రోన్ అ లాట్ యాజ్ అన్ యాక్టర్. అండ్ ఐ ఫీల్ లైక్ సమ్టైమ్స్ ఇన్ లైఫ్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ గ్రేట్ యూ హ్యావ్ టు టేక్ అ రిస్క్. But this is not a risk, this is an investment, according to me. నిజానికి చెప్పాలంటే ఈ 4 years జర్నీ అనేది నీకు ఎంతో పేషెన్స్ నేర్పుంటది కదా. అవును, ముందు నాకు పేషెన్స్ లేదు. ఐఎమ్ బేసిక్లీ అ వెరీ రెస్ట్లెస్ పర్సన్. But with this film, I think I had to learn patience. There was no other go. And I also had to learn how to believe in myself because chala mandi, it's a lot of pressure that the whole industry puts on you, that everything depends on how many films you have coming out in 1 year. Your brand value, your market value, your this, your that, everything depends on that. So I've heard a lot of comments, judgments, hurtful things, whatever, but okay, it's all fine. Maybe the result, part of life. కమింగ్ టు వీరమల్లు, ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరో మాత్రమే. అవును. రిలీజ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఒక స్టేట్కి డిప్యూటీ సీఎం. అవును. సో ఏంటి ఆయనలో మీరు గమనించిన తేడా ఏంటి? Nothing. Actually, Mundu, before Sir won and became Deputy CM and after, he's always been the same. So Sir lo aim change nen chudledu. He's equally passionate about the film. And whenever scene comes, Sir always adds his touch to the scene. Any scene, let it be, Sir's touch will always be there in that scene. So I think he's always been a very passionate actor. So change chudledu, but definitely I think his schedule was very tight and it was very difficult for him to give time because he would come in the political attire when we were shooting in Vijayawada, this was, and then he would change into the costume for the film. Then again he would change back for meetings, and again he would come back. So I think it's very challenging for him to give time for shooting, but he still gave time. ఆఫ్ కోర్స్ ఆయనకి ఎంత కష్టమో నీకు కూడా అంతే కష్టం ఆ పీరియడ్ లో పర్టికులర్ గా. ఎందుకంటే Correct. మార్నింగ్ హైదరాబాద్ లో షూటింగ్ అవును, చేసుకుని మీకు తెలుసు. ఈవినింగ్ విజయవాడ వెళ్ళి అక్కడ షూట్ that 1.5 week was very hectic. But I think I enjoy all that. It's adrenaline rush.
Yeah. ఏంటి ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ఏంటి అసలు? అంటే యాక్చువల్ ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, సో ఒక చెరలో ఉన్న ఒక అమ్మాయి ఆ దాంట్లోంచి బయటపడటానికి తాపత్రయపడే ఒక క్యారెక్టర్ అనిపించింది. సో ఏంటి? సో ఆ యాంగిల్ ఉంది డెఫినెట్లీ ఫిల్మ్లో. పంచమి ఈజ్ అ క్వీన్ అండ్ షీ సీజ్ వీరమల్లు అండ్ అది తర్వాత సర్టన్ థింగ్స్ వాట్ ఎవర్ you'll see in the film, but basically naku idi oka very big film. Even if I didn't have such a nice character, I would have still done the film, but the bonus is I have a very nice character. So I love my character arc. I love the kind of girl that she is. She has a few twists and turns. I like that also. So naku ilanti oka pedda project lo oka manchi character kuda I got that. సో మీ క్యారెక్టర్ అంటే ఈ సినిమాలో ఉన్న మీ క్యారెక్టర్కి వీరమల్లు ద్వారా హెల్ప్ తీసుకొని బయటపడటమా ఎలా? మేబీ సార్. అవును, మేబీ. అంటే యాక్చువల్గా వైస్ వర్సా. ఇప్పుడు సపోజ్ వీరమల్లు ఆ కోహినూర్ డైమండ్ కోసం ఢిల్లీ వెళ్తాడు. సో ఢిల్లీ వెళ్ళినప్పుడు మీ క్యారెక్టర్ ద్వారా తనకేమైనా హెల్ప్ ఉంటుందా? మేబీ సార్. మీరు చాలా అవును మీరు చాలా కాన్సన్ట్రేట్ చేసి చూసాను ఐ థింక్ ట్రైలర్, బట్ వెరీ గుడ్ పాయింట్స్. యా, మేబీ. ఓకే, మీ పర్టికులర్గా తారా సాంగ్ ఎలా? తారా సాంగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? తారా సాంగ్ వీ షాట్ వెరీ రీసెంట్లీ. ఒక మేబీ 2.5-3 months ముందు షూట్ చేశాను ఆ సాంగ్ అండ్ నాకు చాలా నచ్చింది. Best thing that the director did is Jyoti sir, he sent me the song 1 month before. So a 1 month lo naku complete lyrics anni vachesindi. So to shoot that song it was very easy for me. I didn't have any difficulty in the lyrics and in the timing and all. A to Z I knew the beats, I knew the lyrics, I knew everything. So it was a very fun experience. So lyric meeku vachu ippudu. Avunu. So ma audience kosam oka 2 lines. Oh God. I'll say it or I'll sing it because singing is very bad. Okay. Hey. తారా నా కళ్ళు వెనిల పూతున్న వాళ్ళు ఆకాశాన్ని ఎంత కానీ వెలకడతారు. గుడ్. సో ఈ సాంగ్ లో డైరెక్టర్ అనుదీప్ కూడా ఒక గెస్ట్ లా కనిపిస్తాడు. అవును. ఇంకా అలాంటి సర్ప్రైజ్లు ఏమైనా ఉన్నాయా? సర్ప్రైజెస్ ఉంది చాలా సర్ప్రైజెస్ ఉంది. రివీల్ చేయని ఆ సర్ప్రైజ్ ఆ సాంగ్ లో సర్ప్రైజెస్ ఉంది. నేనేది ఆ సాంగ్ లో రివీల్ చేయని సర్ప్రైజ్లు ఇంకేమున్నాయా? ఎలా చెప్పాలి? బట్ డెఫినెట్ గా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలాంటి సర్ప్రైజెస్ ఉంది ఆ సాంగ్ లో. సమ్ గెస్ట్ అపియరెన్సెస్ ఆర్ దేర్ ఇన్ దట్ సాంగ్ which I think elevate that song and make it much more fun for people to watch. అంటే యాక్చువల్గా మీకు ఈ సినిమా ఇంకొక వన్ మోర్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు క్రిష్ డైరెక్టర్, సో ఫినిషింగ్ వచ్చేసరికి జ్యోతి. కరెక్ట్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా? For me it was obviously one more different experience ఈ film ద్వారా. I'm always grateful to Krish sir because he is the one who got me into the project. I came into the project when Krish sir was there. So he's the one who saw me as Panchami. So I'm always grateful to, Krish sir. And I always tell him also that thank you so much for seeing me as Panchami. And I'm very grateful to Jyoti sir also because he came in, he took the project on, he completed the shooting, he edited the film, he did the VFX, CG, all of those things. So he's worked very hard. He's also added his touch on the film. So I think both of them have a very special place for me. And yeah. కథ చెప్పిన క్రిష్కి దాన్ని విజువల్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన జ్యోతి కృష్ణకి ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? Definitely కొంచెం డిఫరెన్స్ ఉంది in both. Like if two people see the same thing, vision వేరేలాగా ఉంది కదా 2 people కి ఎప్పుడైనా. So Krish sir and Jyoti sir ki koncham different undi, but the basic script, the world, everything, it's the same. I feel like Ratnam sir also has a lot to do with that, and Ratnam sir is always the common factor. So I think his touch is there in everything, and his ideology and his kind of way of shooting. Ratnam sir, I think he's very famous for filling the frame with a lot of people. So his ideology and his style of filmmaking is there in everybody, in the whole film. నిజానికి ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని ఇంతకాలం ఆడియన్స్లో గుర్తుండిపోయేలా చేయాలంటే చాలా కష్టతరమైన విషయం. దాన్ని
రత్నం గారు సక్సెస్ఫుల్ గా Ratnam sir, hats off to Ratnam sir. He is one man. He has taken the whole film on his shoulders, and he's releasing the film. So I have so much respect for Ratnam sir. ఏంటి పార్ట్ 1 లో మీ క్యారెక్టర్ ఎంత వరకు ఉంటుంది, సెకండ్ పార్ట్ లో ఎంత ఉంటుంది, ఎలా? Both the parts character మంచిగానే ఉంటుంది, క్యారెక్టర్ ఆర్క్ చాలా మంచిగా ఉంటుంది, అండ్ వెరీ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఆల్సో. ఐ థింక్ ఈవెన్ ద సెకండ్ పార్ట్, ఇఫ్ దట్ ఈస్ మేడ్, వెన్ ఎవర్ దట్ ఈస్ మేడ్, సెకండ్ పార్ట్లో కూడా ఐ థింక్ దర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ సైడ్ టు మై క్యారెక్టర్. ఇట్ విల్ బీ మోర్ ఐ థింక్ క్యూట్ అండ్ ఫన్ ఇన్ ద సెకండ్ పార్ట్. ఇన్ దిస్ ఇట్స్ అ బిట్ మోర్ serious and there is a purpose for everything, but second part is little bit more fun and cute. అంటే ఫస్ట్ పార్ట్ కే 4 ఏళ్ళు అయింది కదా, ఇంకా సెకండ్ పార్ట్ అనే భయం ఏమన్నా ఉందా? లేదు, ఇప్పుడు లేదు. I think now we have understood how to work things out. Actually, that's the thing that happened. Our film came and our film kind of started at a time where we set the ఎలా చెప్పాలి, టెంప్లెట్ లాగా, లైక్ ఓకే ఇలాగా షూటింగ్ చేస్తే షూటింగ్ జరుగుతుంది. సో ఆ టెంప్లెట్ ఇప్పుడు సెట్ అయ్యింది. సో మేబీ సెకండ్ పార్ట్ విల్ నాట్ టేక్ దాట్ లాంగ్. ఓ సీరియస్లీ, సూపర్. ఓకే. సో వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు, తన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఓ మై గాడ్, ఐ హ్యావ్ నెవర్ సీన్ this much of fandom, this much of craze, this much of love, and this much of madness for anybody. One and only Pawan Kalyan sir. So I think he's larger than life. Nowadays I am also like, I was always a fan, but I'm becoming like a die-hard fan now. Like a cult fan, because his mannerisms and his personality on screen is just so like elevating. And a very nice human being, very intelligent, very like well-read, very well-mannered, well-spoken. So very knowledgeable person. అంటే జనరల్గా ఒక స్టార్ హీరోతో ఆడిపాటం అంటే ఓకే, బట్ సేమ్ టైం తను ఒక ప్రజా ప్రతినిధి కూడా. అవును. సో తనతో సీన్స్ చేసినప్పుడు కానీ, డాన్స్ చేసినప్పుడు కానీ ఎలా అనిపించేది? చాలా మంచిగా అనిపించింది. ఐ థింక్ హీస్ సచ్ అ ఫోకస్డ్ యాక్టర్. దిస్ వన్ టైమ్ ఈ ఒక సాంగ్లో, ఐ థింక్ ఈ సాంగ్లోనే ఒక షార్ట్ ఉంది, సర్స్ క్లోజ్ అప్ షార్ట్. సో ఆ షార్ట్ టైంలో ద హోల్ లొకేషన్ వాజ్ ఫుల్ ఆఫ్ డాన్సర్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఎవ్రీబడి ఈజ్ లైక్ టాకింగ్, వాకింగ్, డిస్టర్బెన్స్ చాలా ఉంది, లైక్ చాలా అంటే చాలా. బట్ ఆ టైంలో కూడా హీఈస్ గివింగ్ హిస్ క్లోజ్ అప్, హీఈస్ నాట్ అట్ ఆల్ డిస్టర్బ్ బై ఎనీథింగ్. He's like, usually people say, so much noise, silence, this, nothing. He's just given a shot, and he's given a very nice shot. So I think as an actor, very focused, because that's very difficult to do, but he just so easily does it. It looks like, okay. సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన అదర్ కో స్టార్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? Yeah, there are a lot of people, in the film. There's of course Bobby sir, there is Satyaraj sir, we have Nasir sir, Raghu garu, Subbarao garu, Anudeep sir, so many people are there in the Sunil sir. We have so many people in the cast and everything, and I think everyone has worked very hard towards the film. Everyone has done their character to the max, and everyone had a very positive attitude when they were shooting on set. Like a lot of they wanted to do their best for this film. What about technicians? Oh my god, Manoj sir, I think one of the superb DOPs that we have, makes an actor's life very easy, very quick, and he's technically also quite advanced. He has number of cameras set up, and all his cameras are like the latest. So I think Manoj sir is a very big plus point for our film. Keeravani sir's music, Oscar winner Keeravani garu. I think Keeravani garu's forte is period films, and ఈ ఫిల్మ్ కి చాలా మంచిగా మ్యూజిక్ ఇచ్చారు కీరవాణి సార్, అండ్ BGM ఈ ఫిల్మ్ కి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక మనం డిస్కషన్ వచ్చింది, మార్నింగ్ హైదరాబాద్ లో రాజా సాబ్ షూటింగ్ లో పాల్గొని మళ్ళా ఈవినింగ్ కి ఉల్టా, మార్నింగ్ విజయవాడ, ఈవినింగ్ కి రాజా సాబ్. అవును. సో ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా అసలు? యాక్చువల్లీ నాకు ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్, it's not that difficult for me, because I feel like when you wear the outfit, our costume 40% work is done.
ఆ సెట్లో వెళ్ళినప్పుడు another 40% of the work is done. Because when you see, like for example, if I see Jyoti sir and if I see Hariyar Veeramalu set, I'm like, okay, Panchami zone. If I see Maruti sir, if I see Raja Saab set, I'm like, okay, Raja Saab zone. So our costume 40% work చేస్తుంది, ఆ సెట్ 40% వర్క్ చేస్తుంది, మనకి ఓన్లీ 20% వర్క్ ఉంటుంది. అది మెంటల్ ఒక స్విచ్. హరియర్ వీరమలు, రాజా సాబ్ ఒక స్విచ్. అంటే నార్మల్ ఫిల్మ్స్ అంటే ఓకే, ఇదేమో ఒక పీరియాడికల్ ఫిల్మ్. కరెక్ట్. అదేమో హారర్. I know, completely different genres. Yeah. But maybe that's why it was easier. Because no common points కదా, ఆ కామన్ పాయింట్స్ లేవు. మేబీ అందుకే నాకు కొంచెం ఈజీగా అయింది. బికాస్ చాలా డిఫరెంట్ ఉంది వరల్డ్స్. అవును. ప్రభాస్, వర్కింగ్ విత్ Prabhas sir is like one of the nicest people in the world. You know, very sweet, very humble, very kind. So it was so nice to work with him. Maruti sir is he's a very cool-headed director. You know, very sure of what he wants, and I think he's shooting this film so well. He's putting in so much of effort, and Maruti sir is naturally a very good artist. He does a lot of these art kind of things. So I think he's a very creative person, and his comedy is very nice. అంటే జనరల్గా మనం ఇన్ని సంవత్సరాలు కేటాయించిన సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఒకేసారి 2 సినిమాల వర్క్ చేయాల్సి రావడం అనేది కొంచెం, అరే ఎంతకాలం మనం ఖాళీగా ఉన్నాం, సడన్ గా 2 ఒకేసారి చేయాల్సి వచ్చింది అన్న ఆ స్ట్రెస్ ఏమన్నా ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు? లేదు, యాక్చువల్లీ ఫర్ పీపుల్ అలాగా ఉంది. లైక్ ఓకే, బికాస్ రిలీజ్ ఒక ఇయర్ లో ఉంది, బట్ నాకు షూటింగ్ జరుగుతుంది ఈ 2-3 years 4 years లో నాకు షూటింగ్ ఉంది. సో నాకు కొత్తగా లేదు. బట్ అవుట్ సైడ్ బయటకి ఇట్స్ లైక్ ఓకే ఫైన్, ఈ ఇయర్ లో వస్తుంది. బట్ ఆ రిలీజ్ ముందు షూటింగ్ ప్రాసెస్ చాలా లాంగ్ గా అయిపోయింది. అవును. ఓకే, కమింగ్ టు యువర్ కెరియర్. yes 2014 Deva Universe. oh my god, that was 2014. It's been long. 11 years. సో ఈ 11 years ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అనిపిస్తుంది, if I knew this field is so tough, maybe I would have never come. I'm just joking. రాకపోతే ఏమై ఉండేవాళ్ళు? I could have only been an actor. తెలియదు. Okay. I can't imagine anything else. But if I had to, I feel like whatever I would have done, I would have been good at it. అది తెలియదు ఏంటి. But ఏదైనా ఉంటే okay, I would have been good. But I can't imagine anything else other than acting. So 2017 లో ఫస్ట్ ఫిల్మ్ కదా హిందీ? 2018 release, I think. 18 release. Munna Michael. Munna Michael. But అది కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ కదా? I think the film was basically, it was a dance film, like this Step Up and all these kind of films, because Tiger is a fantastic dancer, and they selected me also based on, a lot of it was based on dance, and they took acting auditions as well, but dance was very important criteria. Avunu, I've learned ballet for 8 years. Ballet. Ballet and Kathak. Okay. So I'm more trained in ballet, but I like Kathak more. సో ఆ బ్యాలే కానీ కథక్ కానీ నేర్చుకోవడం అనేది మీ యాక్టింగ్ కెరియర్కి ఎంతవరకు ఉపయోగపడింది? చాలా హెల్ప్ అయింది. ఐ థింక్ డాన్స్ అండ్ యాక్టింగ్ ఇట్ ఈస్ క్వైట్ ఇంటర్ రిలేటెడ్, బికాస్ ఆ బాడీతో ఒక కంఫర్టబిలిటీ, బాడీతో ఒక కాన్ఫిడెన్స్, బాడీ లాంగ్వేజ్, ఒక రిథమ్, ఇట్స్ ఆల్ వెరీ రిలేటెడ్. ఇట్స్ ఆల్ ఆర్ట్, రైట్? ఎండ్ ఆఫ్ ద డే, లైక్ కలర్స్, fashion, cinema, dance, it's all related. One helps the other. తెలుగులో ఫస్ట్ సినిమా సవ్యసాచి. అవును, అది డిసప్పాయింట్ చేసింది. అవును. నెక్స్ట్ అఖిల్ సినిమా. అవును, that was decent. దట్స్ ఓకే. సో బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు బ్రదర్స్ తో వర్క్ చేశారు కదా? అవును. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? that time they are both very different people. I think Chaitanya is someone who's very like calm, composed. I mean, both are very hardworking, but their personalities, I'm saying, Chaitanya is a very calm and composed person, whereas I think Akhil is a very like energetic, and you know, a lot of energy he has. So I think that calm and energetic demeanor is the most differentiating point. సో ఏ ఆర్టిస్ట్ కైనా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా నీకు ఫస్ట్ సక్సెస్ ఇస్మార్ట్ శంకర్తో వచ్చింది కదా? సో మేబీ అకార్డింగ్ టు పీపుల్, అవును,
ఇవన్నీ సార్ అదే నేను చెప్తున్నారు. డెఫినెట్లీ నాకు ఇస్మార్ట్ శంకర్తో ఆ హిట్ పేరు వచ్చింది, ఆ బ్లాక్ బస్టర్ నేమ్ వచ్చింది, అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. బట్ నాకు మ్యాక్సిమం లెర్నింగ్ నాకు మిస్టర్ మజ్లూలో జరిగింది యాజ్ అన్ ఆర్టిస్ట్. So, and I feel like as an artist for that character, I did justice to my character in that film. So, ivanni very important, like you said, success, course. box Definitely. office. మన పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇవన్నీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్, బట్ బట్ మనకి ఇండస్ట్రీ అలా చూడదు కదా, అవును. సక్సెస్ అనేది yeah, I guess ఇక్కడ సక్సెస్ స్పీక్స్ numbers, దట్స్ ఫ్యాక్ట్. యా numbers. But So- ఇప్పుడే సక్సెస్ కూడా మ్యానిపులేటెడ్ కదా. యా ఆఫ్ కోర్స్. So, బట్ అవును. అంత గ్రాండ్ సక్సెస్ వచ్చిన తర్వాత ఎందుకు నిధి ఇంకా అక్కడే ఉండిపోవడానికి ఏంటి రీజన్? actually, ఏమీ లేదు. After that, I had spoken for Harihar Veeramallu. So this project is what happened. So అదే చెప్తున్నారు. I think life from outside it's different, from inside it's different. You know, and that's okay. That's fine. But I have to live with myself. So I need to be first. నేను హ్యాపీ ఉండాలి. మనం happy- ఉంటేనే కదా. అవును, మనం హ్యాపీ ఉండాలి. అదర్వైజ్ టఫ్ టైమ్స్లో ఆ స్ట్రెంగ్త్ ఉండదు, టు కంటిన్యూ. సో మన వర్క్తో హ్యాపీ ఉండాలి, మన గ్రో అవ్వాలి. ఓకే, లాస్ట్ ఫిల్మ్తో ఈ ఫిల్మ్లో బెటర్ పర్ఫార్మెన్స్ చేయాలి, బెటర్ అన్నీ బెటర్ చేయాలి. అండ్ యా, సో I've actually been very happy throughout my journey. సో ఆ టఫ్ పీరియడ్ లో మీకు సపోర్ట్ గా ఉంది ఎవరు? అంటే ఇండస్ట్రీ వైపు కానీ Me. యూ ఓన్లీ. Yeah. I don't think anybody was like very supportive and like any kind of console. None of that. I was always, సెల్ఫ్ మోటివేషన్. yeah, I'm always motivating myself. I think that's the only way to be. And I would say I have only supported myself the most. After me, it would be my family. ఓకే. They have always told me that whatever it is, it's okay. Whatever you had to prove to us, you have already proved. So don't worry any. You're not from this field. You don't have any connections. You don't have any kind of a backup. You have done all this on your own. So we are always very proud of you. So for me, that's very important. So first is self motivation. Second is family. And third, nobody else motivates. Yeah. తమిళ్లో 3 సినిమాలు చేశారు కదా, అవును. ఒకటి సింబు Yes. Good Jayam Jayam Ravi Ravi and Udaynidhi అండ్ Star. ఉదయనిధి స్టార్. Yeah. సో ఉదయనిధి స్టార్ ఎంత వర్క్ చేశారు, అక్కడ ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. అవును. ఇక్కడ పవన్ తో వర్క్ చేశారు, ఈయన డిప్యూటీ సీఎం అయ్యారు. అవును. And Coincidence కదా ఇది? the most weird thing is, ఆ సినిమా కూడా ఉదయ్ సార్ సినిమా కూడా ఫస్ట్ హాఫ్లో సార్ డెప్యూటీ సీఎం కాదు. Then he went for elections, then he won, and then we shot the second half. And Harihar Veeramallu tone Same, అదే. same. Sir won like all the seats, Hmm. and he came back with the biggest bang. And then we continued the film. So similar pattern jargindi. Yeah. మ్యూజిక్ వీడియోస్ కూడా చేసినట్టున్నారు కదా మీరు? Music videos, yeah, I've done a couple of them. Yeah, I've done maybe 2-3, maybe 3 videos, music videos. ఓకే, ఓకే. Yeah. సో ఇప్పుడు సినిమాలే కాదు, Hmm. ఓటీటీ వచ్చిన తర్వాత అటు వెబ్ సిరీస్ కానీ వెబ్ ఫిలిమ్స్ కానీ చాలా ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో వెళ్ళిపోయింది టీవీ. అవును. సో మీరు ఎందుకు ఆ ఓటీటీ వైపు కానీ ఎందుకు మీరు కాన్సన్ట్రేషన్ చేయలేదు? Actually, I'm very open to working on a nice project on OTT because I'm an active. I watch OTT a lot. I watch a lot of content on OTT. So I like that kind of content, and I feel like on OTT, what happens is your character gets a lot of time. Like in a film, there are only 2 hours. Your character's there for some time, so you don't have that much time. But in a show, you have 10 episodes. You have 2 seasons, 3 seasons. So people get more attached to your character only on a show. It's not possible in a film. So I'm very open to doing OTT. I don't think I've gotten great OTT opportunities. Maybe they would probably think that maybe I'm not open to doing it, but no, I am quite open to doing OTT. Anything, if the director is good, I'm open to doing it. ఏంటి రీసెంట్ టైమ్స్లో మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి?
I liked so many. Nowadays we watch so much content, no? Brain is like full of all languages. డైలీ ఒకటన్నా చూస్తుంటాం కదా. అవును, డైలీ ఒకటి చూసుకుంటాను కదా, సో ఇట్స్ లైక్ ఫుల్. బట్ the last film that I really liked was, I like this film called Amaran a lot. అమరన్. I thought that was a శివకార్తికేయ. nice film. Yeah, that was a very nice film. And so many. I watched this Telugu film also recently called Single. It was quite entertaining. Okay. Not a serious film, but it's a very entertaining film. It was quite funny. Um, yeah, I watch a lot of shows also. I watched this Japanese or Korean, some show called Mouse recently. That was really nice. I watched Squid Games, the new season. So content, that's not too much. So mind is like very full with all the names. Yeah. ఏంటి నిధి గోల్ ఏంటి? Nidhi goal enti. So Nidhi became an actress because naku cinema pichi. How do I say this? Like for example, if I see Kuch Kuch Hota Hai, I'll go and wear that hairband and behave like that character. So Alanti, you know, I used to be like that, and that's how much I love films. So I'm an actress for all the right reasons, you know, because I really love movies. It's not about the other things. Yeah, fame is nice, money is important, everything is okay, but more than that, it's the some kind of one love for cinema. That's the reason why I'm here. And even if there was no fame or money involved, I would still want to do acting, you know. So yeah, I'm here for the right reasons, and I hope I do a lot of good work, because I've always dreamt of working in this kind of role, that kind of role, and it's just been my dream to be an actress. So I hope I get to work with good directors. సో ఈ కాంటెంపరీ పీరియడ్లో Mhm. మీకు నచ్చిన మీ స్టార్స్ అంటే ఎవరు? అంటే కోస్టార్ అంటే ఫిమేల్ స్టార్స్ ని అడిగేది. Oh, there are so many girls who are so talented. Kirti Suresh is, you know, I loved her in Mahanati. I really loved that film. I thought it was so well made. And oh, recent times no, I like Kalki a lot. Sorry, Mahanati, Nagashwin sir, Kalki, it connected. Okay. So yeah, Kirti Suresh I think is like super talented. Rashmika I think is super talented. You know, she's doing so well, and she's got like a great smile and everything. So many actors. Sai Pallavi, you know, she chooses very good films, and she has such a nice group of people that she works with. So yeah, so many of them. ఓకే, సో మరి కొన్ని రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. Mhm. ఫైనల్ గా హరిహర వీరమల్ల గురించి ఏం చెప్తారు? మీ అందులో మీకు ఎలాంటి, ఈ సినిమా పర్టికులర్ గా మీకు ఎలాంటి పేరు తెస్తుంది? I hope Manchidi. I really am. I'm praying like every day that our film does well, because andaru chala efforts pettaru, and chala efforts pettaru. So I hope the hard work, you know, pays off. Yeah, that's it. సో నిధికి ఈ సినిమా హరిహర వీరమల్లుకు ముందు, హరిహర వీరమల్లుకు తర్వాత అనుకోవచ్చా? I hope, because chala hopes pettaru ee cinemalo, and I really hope it works out, because it's like I said, like it's not a risk, it's an investment, you know, of time, of years, of energy, effort, youth, everything. So it's a very important film for me. I've always tried to choose good films. Yeah, sometimes I've not maybe made the perfect choice, but sometimes also on script things are different. When you see it, you know, on screen it's different. So I've always tried to choose good films, and I think I hope I have been successful when it comes to this film. ఓకే, మీరు కోరుకున్నట్టుగా ఈ 5 ఏళ్ల నిరీక్షణ ఫలించి ఈ వీరమల్లు తర్వాత మీ కెరీర్ మరింత అద్భుతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ Thank ది you, బెస్ట్. Auntie. Thank you so much. Thank you. Thank you. యా, చూశారు కదా నిధి అగర్వాల్తో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.